చెప్తాను మేడం ప్లీజ్ సార్ మీరు వినండి 2 minutes ప్లీజ్ 2 minutes వినండి. నేను ఉదయం కూడా నాకు కంప్లైంట్స్ వచ్చింది కానీ ముందు రోజు నేను ఎక్కడైనా విజిట్లో టౌన్లో తిరిగినప్పుడు లిఫ్ట్ కాకుండా ఉన్న ఏరియాలో కానీ ఫోన్ ద్వారా వచ్చిన సమాచారం మా ఏరియాలో వచ్చిన సమాచారం మేరకు కానీ నేను ఒక వార్డు గురించి ఎందుకంటే నాతో పాటు నా ఉన్నటువంటి అభ్యర్థులు వీళ్ళు తప్ప నా ఎవరు నేను ప్రత్యేకంగా మీకు ఒక ఆర్డర్ ఇచ్చి లేదా మీకు వార్డు వస్తున్నదో చెప్తే తప్ప నా దగ్గరికి అంత రాదండి. ఎందుకంటే నా దగ్గరికి నేను తీసుకుంటే అక్కడ పని వెళ్ళకపోతుందనే ఉద్దేశంతో ఎక్కడ వర్కర్స్ అక్కడే ఉండాలని నేను ఏఈలు కూడా చెప్పానండి. 5 మంది ఏఈలు ఈరోజు పంపించేశాను. మీ వార్డులో మీరు ఉండండి, నేను మీ వార్డులో ఫోన్ చేస్తాను, మీరు అక్కడ మాత్రం నాకు అటెండ్ కావాలండి అని చెప్పాను. నేను ఎందుకంటే ఎవరి వాళ్ళందరూ నా చుట్టూ ఉంటే పని అక్కడ హెల్ప్ అయిపోతుంది, ఎవరు ఉండాలని ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇక మన శానిటేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందంటే ఉదయం 5 ఎప్పుడైతే మనకి మసలేసి డ్యూటీకి వెళ్తారో మొట్టమొదటిగా ప్రధాన రహదారులు, తర్వాత ఏవైతే చిన్నగా ఒక వార్డుకు సంబంధించి 1 లేక 2 కాపులు తీసేవాళ్ళు 2 ఉంటారు వర్కర్స్, వాళ్ళు స్వీపింగ్ అవుతుంది. ప్రధాన రహదారులు ఇవన్నీ స్వీపింగ్ అయిన తర్వాత 7:30 డోర్ టు డోర్ కలెక్షన్ వెళ్తారు. 7:30 డోర్ టు డోర్ కలెక్షన్ వెళ్ళిన తర్వాత ఆ తీసుకొని వచ్చి ఎక్కడైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర ఇస్తారు. ఈ ఒక్కొక్కసారి ముందు రోజు సాయంకాలమే ఏదైనా బ్రేక్ డౌన్ అవ్వడం కానీ ఏదైనా ఇతర కారణాల వల్ల కానీ ఆ ప్రాంతంలో వర్కర్స్ లేకపోవడం మూలంగా కానీ ఎక్కడైనా ఉంటే ముందు లిఫ్ట్ చేస్తారు. తర్వాత 10 నుంచి 11 దాకా 2 ఉదయం కూడా 2 times, మధ్యాహ్నం కూడా పిలిస్తే మధ్యాహ్నం కూడా చెప్పి నేను లిఫ్ట్ చేస్తే నేను వచ్చిన తర్వాత చేస్తున్నాను. ఇది కాకుండా ఎవరైతే మన కమర్షియల్ ఏరియాకు 2-3 ట్రాక్టర్లను ప్రత్యేకంగా పెట్టి కమర్షియల్ వాహనాలు వాళ్ళు ఎందుకంటే రోడ్డు పై కోసి వాళ్ళంతా మెటీరియల్ మనకి చెత్తతో రోడ్డు పై వస్తున్నాను. ఇది తోటేందంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి వర్గాల సమస్య ప్రాబ్లం ఉంది. 2 రోజుల నుంచి నేను 50 మందిని నేను ఖచ్చితంగా జమ్మల వాళ్ళకి సీఎం గారికి పంపించుకోవాల్సి వచ్చింది. మనుషులు ఈ రోజు అక్కడికి పనిచేస్తున్నారు, రేపు పనిచేస్తారు. అంటే ఒక 50 మందిని తీసుకుని అక్కడ పెట్టాలి, సెక్రటరీ ట్రాక్టర్లు అక్కడ పంపించాల్సి వస్తుంది. అంటే ఇట్లా కార్యక్రమాలు ఒకటి గత 10 రోజుల నుంచి వర్కర్స్ అంతా స్ట్రైక్ లో ఉండడం 248 మంది వర్కర్స్ మనకు అందుబాటులో లేకపోవడం వల్ల ఇది ఒక్క సర్దుకోవడానికి కూడా 4 రోజులు టైం ఎక్కడ లేదు. ఇంతకు ముందు నేను రాకముందు ఎలా జరిగిందో నాకు తెలియదు. నేను వచ్చిన వెంటనే నేను 12వ తారీఖున ఛార్జ్ తీసుకుంటే 14వ తారీఖు అంటే మండే గేరప్ చేశాను. ఒక పెద్ద కబాయి ఉన్నాయి. మీరా మేమా చైర్మన్ అనేది ఇంపార్టెంట్ కాదు సార్. నేను వచ్చిన తర్వాత అధికారులు గతంలో ఏం తీసుకున్నారు, నేను వచ్చిన తర్వాత అంటే 3 నెలలకు 4 నెలలకు కమిషన్ మారిపోతా వస్తున్నారు, శానిటేషన్ మారిపోతుంటారు, ప్రతి ఒక్కరు నేను అంటే ఇబ్బందిగా ఉంటుంది సార్. అట్లా కాకుండా నేను ఏమంటున్నాను, 6 నెలలు 7 నెలలు మందు కొట్టలేదు అని ఎవరికి తప్పిదాం? దోమలను మున్సిపాలిటీలో కొట్టకపోవడం ఎంత తప్పిదాం? 6-7 నెలల కాలం నుంచి ఇప్పుడు ఒక వారంలో 2 రోజులు 3 రోజులు చెప్పుకుంటున్నాను నా ప్రయాస. అది కూడా ఫుల్ఫిల్ కాదు. ఈ విధంగా మీరు 6 నెలలు కొట్టడం తప్ప కొట్టకపోవడం అంటే నేను నిన్ననే వచ్చింది నెలైంది 2 నెలలు కమిషన్ అంటారు. అది కాదు, శానిటేషన్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా సరే ఎందుకు కొట్టలే? నేనేమన్నా మా కౌన్సిల్ ఏమన్నా దోమలకు సంబంధించి నేనేమన్నా తీర్మానం చేయలేదా? మీరు పెట్టే ప్రపోజల్ రద్దు ఏమన్నా చేసినామా? తీర్మానం చేసినాం, టెండర్ ఆమోదం తెలిపినా, అన్ని తెలిపినాం. దానికి తప్పిదప్పే ఉంది మీది అధికారులు. దానికి తోడు ఈ ప్రభుత్వానికి ఆ కాంట్రాక్టర్ డబ్బు వేయాలి. 14 నెలలు 15 నెలల కాలం అయింది. ఆ కాంట్రాక్టర్ డబ్బు వేయాలి. ఆ కాంట్రాక్టర్ ముందు సప్లై చేయాలి, చేయలే. ఎవరి తప్పు? ఈ ప్రభుత్వాన్ని. మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మాట్లాడుకుంటే డబ్బులు చేస్తే అదే కాంట్రాక్టర్ 15 నెలల నుంచి బిల్లులు పడకపోతే ఎట్లా కాంట్రాక్టర్ అలా సప్లై చేస్తాడు? పాపం అది ఆలోచన చేయాలి కదా. వేయండి సార్, ఆ బిల్లులు కూడా వేయండి తొందరగా. వాళ్ళు ముట్టుకుంటారు కాంట్రాక్టర్లు. ఆ బిల్లుల గురించి మళ్ళీ ఇంకోటి ఎగ్జిక్యూటివ్ అది కాదు సార్.
బ్యాలెన్స్ ఏంటో కనుక్కోండి. అంతా డోర్ టు డోర్ కలెక్షన్ లేకపోవడం వల్లే రాష్ట్రంలో జరుగుతూ ఉన్నప్పుడు కేవలం ప్రొద్దుటూరులో ఎందుకు లేవో కొంచెం సమాధానం చెప్పండి సార్. మేము కూడా దాని గురించి మాట్లాడతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే శానిటైజేషన్ ప్రక్రియ నడుస్తుందో అదే ప్రక్రియ పొద్దుటూరులో నడుస్తుంది. డోర్ టు డోర్ కలెక్షన్ వేరే నియోజకవర్గాల్లో ఉంది సార్. డోర్ టు డోర్ నేను పొద్దులేదు సార్. 28వ వార్డులో నేను నిలబడి ఆ కలెక్షన్ చేస్తున్న వ్యక్తిని అడిగాను, ఏమంటే ఒకరే ఉన్నారంటే లేదు సార్, నేను ఈ 4-5 వీధులు నేను ఇంకో సార్ చెప్పాను సార్. పొద్దున ఫోటో కూడా సార్ నేను అడిగేది ఏంటి మీరు చెప్పేది సార్? నేను అడిగేది మీరు చెప్పేది ఏంటి సార్? ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 40వ వార్డులో డోర్ టు డోర్ కలెక్షన్ ఎందుకు తీసేశారు? అది తీసేసి అది మళ్ళీ పునరావృతం చేస్తే ఈ సమస్యలు పరిష్కరించబడతాయి. ఎందుకంటే చెప్తాను, ఇప్పుడు డోర్ టు డోర్ కనెక్షన్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది? ప్రజలు వచ్చి రోడ్ల మీద ఎక్కడ వేయాలో చెత్త ఇంట్లో పెట్టుకోలేరు, ఎవరు రావట్లేదు. ఏం చేస్తారు? రోడ్ల మీద వేస్తారు. రోడ్ల మీద చెత్త పేరుకుపోయి ఏమవుతాయి? పన్నులు, దోమలు. అదే చెత్త మళ్ళీ కాలంలో పోతుంది. ఆ కాలంలో నుంచి మళ్ళీ మీరు తీయాలంటే 15 రోజులు పడుతుంది. తీసిన తర్వాత మళ్ళీ దాని ట్రాక్టర్లు వేస్తామంటే మళ్ళీ ఇంకో 4 రోజులు పడుతుంది. ఇదే సార్ ఇదంతా. ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు, గత హయాంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు అదే ఎందుకు కంటిన్యూ చేయకూడదు? డోర్ టు డోర్ కలెక్షన్ ఎందుకు పెట్టకూడదు? చెప్పండి, సమాధానం చెప్పండి. అన్వర్ హాల్ దగ్గర ఆమెకు సునీతమ్మ ఆమెకు ఎన్నిసార్లు నాకైతే ప్రతి 2 రోజులకు ప్రతి వారానికి ఫోన్ వస్తానే ఉండాలి. చెప్పేంత వరకు తీయరు. ఏదంటే మైక్రో ప్యాకెట్ వేరు అంటారు. ఇది అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. అక్కడ డోర్ టు డోర్ కలెక్షన్ లేదు, రోడ్ల మీద వేస్తారు, రోడ్డు బ్లాక్ అయిపోతుంది, పందులు, దోమలు. దీనికి ప్రజలు ఏం చెప్తారంటే కౌన్సిలర్ ఉన్నాడా లేదా, చైర్మన్ ఉన్నాడా లేదా, ఎమ్మెల్యే ఉన్నాడా లేదా, కమిషనర్ ఉన్నాడా లేదా అని చెప్పి మమ్మల్ని తిట్ట కూడా తిట్టారు. మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. అధ్యక్ష, మీ ద్వారా గారికి వచ్చినారు, సబ్జెక్ట్ సరిగ్గా ఉన్నారు. అబ్బాయి అనేది ఏంటి కౌన్సిలర్ గారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోడ్ కనెక్షన్లు చేసే మెడికల్స్ ఉన్నాయి కదా, అవి నేను నిన్న ఉదయమే 11:30కి ఇక్కడ ప్రొద్దుటూరుకి వచ్చాను. తిరుపతిలో ఆ మెడికల్ అబ్బాయి చెప్పే డోర్ కనెక్షన్ మీరేమంటున్నారు? రాష్ట్రంలో ఉండే పద్ధతే పొద్దుటూరులో నడుస్తాను. మీకు తెలుసా సార్ కమిషనర్ సార్? అసలు మీకు తెలుసా? ఫస్ట్ మీరు కమిషనర్ అట్లా అబ్బాయి అనేది కరెక్ట్. నేను నిన్న తిరుపతిలో నుంచి ఒక వెహికల్ పోతా అంటే ఆయన ఒక కూల్ డ్రింక్ తాగుదామని వెళ్ళినప్పుడు ఆ బండిని నేను ఆపి ఆ వర్కర్ను పిలిచి, మీకు జీతాలు ఏ రూపంలో ఇస్తారా? నా ప్రొద్దుటూరులో అయితే బండ్లు ఆపినారు, మీరైతే తిరుపతిలో నడుస్తున్నాయే డోర్ టు డోర్ కలెక్షన్ అని నేను అడిగిన. మామూలు పద్ధతిలోనే ఇస్తున్నారు మేడం గారు. మన దూరమైన ప్రొద్దుటూరులో మీరేందో సమాధానము లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అంతా కరెక్ట్ జరుగుతాయి. 40 బండ్లు వస్తున్నాయని మీరు టెండర్ అయింది అంటున్నారే సార్. పాత 40 బండ్లు ఈ పొద్దుటూరు ఒకటి తీసి కొత్త చంద్రబాబు నాయుడు పంపించిన 40 బండ్లకు ఎంత బాగా కమిషన్ సార్ అంటే టెండర్ అయిపోయింది అంటున్నారు. ముందు ఎందుకు జరగలేదు సార్? ఫోటో ఎత్తుకొని వచ్చిందే సరిపోయింది. నేను కలిసి తిరుపతి అని ఎత్తుకొని వచ్చిందే సరిపోయింది సార్. ఫోటోలు మార్చుతున్నారు అంతే ఉంది. ఆ పద్ధతి ఎందుకు? ఈ పద్ధతి పాతది ఉంది. ఇవ్వాలి కరెక్ట్. చెప్తాను మేడం. ఈ 40 బండ్లు ఈ పొద్దుటూరు ఒకటే సార్. బియ్యం బండ్లు కానీ ఇవి కానీ పొద్దుటూరే తీసేయమని బియ్యం బండ్ల స్టోర్లందరూ మీ ఎమ్మెల్యే గారిని అడిగితే బియ్యం బండ్లు తీసేసి ప్రాణాలతో మమ్మల్ని తీసేస్తున్నారు. మొత్తం అన్ని ఊళ్ళలో బియ్యం బండ్లు నడుస్తున్నాయి. స్టోర్ బియ్యం ఏమో మా వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కసువేమో ఆడోళ్ళేమో మీ వాళ్ళు సరిగ్గా డ్యూటీకి పోయినప్పుడు పేట మోట్లో వేస్తున్నారు. ఈ ఇందాక కాజా చెప్పినట్టు 750 టన్నులు పేటకి పోయేది ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి. ఒక్కసారి నిలబడిపోతే ఆ స్మెల్ ఏంటి, జబ్బులేంటి, జ్వరాలేంటి, ఏంటి సార్? అర్థం పర్థం లేదు. నేను కరెక్ట్ గా సమాధానం అడిగితే మీ అధికారులైతే సమాధానం కరెక్ట్ లేదు. ఏదో మాట చెప్తాను దాటిపిస్తాను. నేను చదువు నేను చెప్తాను సార్. 2000 నుంచి ఓపెన్ చెప్పినట్టు 5 టన్నులు ఇంటికి వచ్చిందాం సార్. మేము ముసలాళ్ళం అయిపోయినాం. మా వయసు 55 ఏళ్ళు. మీరేమో మాకు చదువు చెప్తున్నారు. మేము చదివినా అంతా అక్కడ లేదు ఇక్కడ లేదు సెల్లులలో చూపిస్తే సార్. తిరుపతికి నిన్న పోయి వస్తాను సార్ 5 రోజులు. డోర్ టు డోర్ కలెక్షన్ ఉంది. మీరు వింటే చెప్తాను మేడం. చంద్రబాబు నాయుడు పంపించాను. సార్ ఇంకో విషయం సార్ లెట్ మీ ఫినిష్ సార్. మా పరిస్థితి ఏమైందంటే కౌన్సిలర్ పరిస్థితి సార్, అంటే సారీ మళ్ళా కౌన్సిలర్ అందరి పరిస్థితి నేను చెప్పలేను. నా పరిస్థితి సార్, ఏదో రోడ్ బిల్డింగ్ లో ఇల్లు కూడా
కొట్టేస్తాం సార్, సగం ఇల్లు కొట్టేస్తాం. రోడ్డు పెట్టి సగం ఇల్లు కొట్టేస్తే అది మనం సంసారం పడడానికి మనకి రాదు. అట్లా అని చెప్పి దాన్ని వదులుపెట్టు కానీ మన మనసు రాదు. మా పరిస్థితి ఉంది సార్, నా పరిస్థితి ఉంది సార్, కౌన్సిలర్ పరిస్థితి ఉంది సార్. ఇక్కడ వస్తే ఏ పని జరగదో తెలుసు, అట్లా అని చెప్పి చేయమనలేదు, అడగకుండా ఉండలేదు. మా పరిస్థితి అట్లుంది. ఒక్కొక్క సబ్జెక్టు గురించి 4 నెలలు 5 నెలలు కంటిన్యూగా అడుగుతా అంటే ఏది సార్ ఇది? బాధలు సార్, అది మన బాధలు ఎక్కడంటే కదా అంటే మీ నోటీస్ వచ్చింది, మీరు వచ్చేసి పేపర్లు కూడా రాసుకున్నాను. 2 టౌన్ బైపాస్లో 2 పార్కులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఆ పార్కులకు వచ్చేసి తిరిగే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. యోగాంధ్ర జరిగినప్పుడు అప్పుడు ఆ రోజు నేను అక్కడికి పోయినప్పుడు అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేసినారు అని చెప్పి అది కూడా మీకు బాగా నీట్గా నేను ఎగ్జాంపుల్తో సహా నేను మీకు చెప్పినాను. సంవత్సరం నుండి చెప్తారు, అంత ముందు కూడా చెప్తా ఉన్నాము. మనకి ఏమవుతుందంటే అధికారులు మారినారు కాబట్టి మళ్ళీ కొత్తగా చెప్పాలి వస్తాను. కానీ అక్కడ బాత్రూమ్ మాత్రము ఖచ్చితంగా కావాల్సిందే. ప్రజలు ఇంకొక విషయం, లైటింగ్ సార్, లైట్లు కొత్త లైట్లు కావాలా లేకుంటే లైట్లు రిపేర్ చేయాలనే విషయం గురించి ఎన్ని నెలల నుంచి అడుగుతా ఉన్నాము. ఒక కౌన్సిలర్ అయి ఉంటే ఒక లైట్ వేసుకోలేకపోతే సార్ సిగ్గుదా సార్ మాకు? ఇప్పుడు స్వచ్ఛాంధ్రప్రదేశ్ వాళ్ళు పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఇండివిజువల్ టాయిలెట్స్ కానీ ఇస్తున్నారు. ఏదైనా ఇస్తామని చెప్తారు, కమిషన్ ఇస్తారు. గౌరవ సభ్యులు నాకు కావాలని ఎక్కడైనా ప్రపోజ్ చేయండి, ప్రపోజ్ తీసుకుంటాము, చేస్తాము. ఎన్నైనా ఇస్తామని చెప్పి 5 గంటలకి రాత్రి కమిషన్. తర్వాత లైట్లు అంటే సాయంత్రం 5 గంటల నుంచి 7 అటుపక్క రూమ్ లో కౌన్సిల్ జరిగినప్పుడు అప్పుడు మాకు ఇదే విషయం చెప్పినారు. బాత్రూమ్ లోకి వచ్చేసి అన్ని దాకా మనం ట్యాంకింగ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు చెప్పడానికి పెట్టారు. మీరు మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే నిన్న చేస్తారు అంటారు. ఇంకా మీకు 1 లక్ష రూపాయలకు సంబంధించిన వర్క్ మనము ఇక్కడ మనం కౌన్సిల్ మనం చేసుకోలేకపోతున్నాము. మళ్ళీ ఈ బాత్రూమ్ సంబంధించిన మనం చేయలేకపోతే తలదించుకోవాలి. అవసరం అంటే నెల లైట్ తెప్పించి ఆ నెల వేస్తాను. అట్లా కాదండి, నేను రోజుకు 5-6 కంప్లైంట్ వస్తాయి. నెలకు మినిమం అంటే దాదాపు 150-170 దాకా వస్తున్నాయి. అందుకని 3 నెలలకు ఉంటుంది. స్టాక్ గంటలకు పెట్టాము. ఇప్పుడే అప్పగించినారు. ఇది నుంచి అలాంటి పర్సెంట్ ఒకటి సార్ చిన్న అయిపోలేదా మేము పార్కులో కట్టించుకోలేకున్నాము. ఒక పార్కులో కట్టించుకోలేకున్నాము. ఈ ప్రభుత్వంలో మేము అభివృద్ధి మా వార్డును అభివృద్ధి చేసుకోవాలని వైసీపీలోంచి టీడీపీలోకి మారినా అయినా కూడా నేను ఒక్క బాత్రూమ్ కూడా ఈ ప్రభుత్వంలో కట్టించుకోలేకుండా అని చాలా బాధపడుతున్నాను సార్, ఆవేదన చెందుతున్నాను. పాపం ఎన్నో కూడా ఒక బాత్రూమ్ అంటే సార్ ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మారిందానికన్నా ఆయన వైసీపీ నుంచి టీడీపీలో మారిందానికన్నా ఒక బాత్రూమ్ కూడా కట్టింది సార్. పాపం ఎన్నో కూడా రిక్వెస్ట్ సార్ మాది కూడా మా జిల్లా భాష అడిగేదాంట్లో మేము కూడా సహకరిస్తున్నాం. పాపం ఆ పార్టీ మారిందానికన్నా ఒక బాత్రూమ్ కట్టాలి సార్. ఈ శానిటేషన్ లో గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళ ఆవేదన తర్వాత విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఇంకా కొద్దిగా ఎందుకంటే స్ట్రిక్ట్ చేసి ఇంకా అంటే ఇప్పుడు చేస్తున్న దానికి అవసరమైతే ఇంకా కొన్ని మార్గదర్శనం కూడా తెప్పించడానికి కూడా చర్యలు తీసుకుని, ఎందుకంటే పాయింట్ కూడా మనం కంటిన్యూగా చేసిన పైన దాంట్లో కూడా రెసిస్టెన్స్ పవర్ పెరిగిపోయి గవర్నమెంట్ ఒక చిన్నపాటికే మనం అది మనకు లొంగి రావడం లేదు. సో వాటిని కూడా మనం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు చేసినట్టు స్ప్రేయింగ్ మిషన్స్ కూడా తక్కువే ఉన్నాయి. ఇంకా కొన్ని స్ప్రేయింగ్ మిషన్స్ కూడా మనకు వాటర్ స్ప్రేయింగ్ మిషన్ ఉంటేనే మనం ఏ రోజు కాలం చేసుకోవడానికి అందుబాటులోకి వస్తాయి. సో స్ప్రేయింగ్ మిషన్స్ పాయింట్ మిషన్స్ కూడా మనం పెంచి తర్వాత ఉన్న దీనికి లిఫ్టింగ్ కూడా ఎక్కడైనా మనకు ఆగిపోతున్నప్పుడు ఎక్కడైనా మిషనరీస్ ఫెయిల్ అయినప్పుడు ఆగిపోతున్నాయి. దానికి కూడా నేను చెప్పాను, ప్రైవేట్ ట్రాక్టర్స్ తీసుకుని చేయని చెప్పాను. సో అది కూడా ప్రతిరోజు 3 ట్రిప్స్ కంప్లీట్ గా జరిగేటట్టు కూడా చర్యలు తీసుకుంటాం, ఇబ్బంది లేకుండా. తర్వాత ఇట్లా ఇంతకు ముందు మన గౌరవ సభ్యులు చెప్పినట్టు కాంట్రాక్ట్ విషయం ఉన్నారు. సో అది కూడా ఏదైనా ఉంటే ఒకసారి నేను పరిశీలన చేసేది ఎప్పుడు అనేది అనుకుంటాను. అయితే ఇప్పుడైతే అలాంటి ఇష్యూస్ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. సభకు తెలియజేస్తాను.